ఎన్నికల టైంలో ఏం చెప్పారు? పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఇచ్చేస్తాం 15,000 రూపాయలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టారు. 80 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరి అకౌంట్లో ఈ 15,000 రూపాయలు మీరు వేశారు? ఏ విధంగా మీ సూపర్ 6 హామీలు అమలైపోయాయని, సూపర్ సక్సెస్ అని మీరు చెప్తున్నారో అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు చూస్తే ఈ పథకం గురించి ఉలుకు లేదు, పలుకు లేదు. మళ్ళీ అడ్డంగా మేము అమలు చేసేసామని వాదిస్తూ ఉన్న పరిస్థితి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీరు బహిరంగ సభల్లో వీళ్ళింటింటికి వెళ్ళి ఈ తల్లికి వందనం పథకం గురించి ఓదరగొట్టేశారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 కనిపించడం భయం చిన్నపిల్లలు. ఇంత ఘోరంగా ప్రజల్ని, చదువుకునే పిల్లల్ని మోసం చేశారు. అలాగే నిరుద్యోగులకి 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమందికి నిరుద్యోగ భృతి మీరు ఇస్తున్నారు? జగనన్న చక్కగా డిఎస్సి అనౌన్స్మెంట్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసి మీరు ఏదో 16,000 మందికి డిఎస్సి ఇస్తామని చెప్పారు. నవంబర్ 5వ తేదీ నోటిఫికేషన్ అన్నారు. నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి కూడా వచ్చేసింది. ఏది డిఎస్సి నోటిఫికేషన్? ఉద్యోగాలు ఎక్కడ? 20 లక్షల ఉద్యోగాలు అంటే 4 లక్షలు సంవత్సరానికి ఉండాలి. ఏవా ఉద్యోగాలు? ఎంతమందికి మీరు 3,000 రూపాయలు ఇస్తూ ఉన్నారో నేను అడుగుతూ ఉన్నాను. గత ప్రభుత్వంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన 7 నెలల్లో 1,25,000కు పైగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని జగనన్న ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడ 7 నెలలు అయిపోయినా ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారు 2,60,000 మంది వాలంటీర్లకి ఒక భృతి ఇచ్చి 5,000 రూపాయలతో వాళ్ళకి ఉపాధి కల్పిస్తే ఈరోజు వాళ్ళందరికీ ఉపాధి లేకుండా చేశారు. ఎన్నికల టైంలో చిచిచి 5,000 ఎందుకు, 10,000 ఇస్తాం మేమనేసి ఆ వాలంటీర్స్ అందరికీ మభ్యపెట్టి ఈరోజు కనీసం 10 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా, కనీసం ఉద్యోగాలు కూడా లేకుండా చేసి వాళ్ళు రోడ్డును పడేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అలాగే తీసుకుంటే ఆ రామానాయుడు గారు అయితే వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి ప్రచారంలో మీకు ఉద్యోగాలు జీతం 10,000 చేస్తాను, 10,000 ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేస్తుంది, మీకు జీతం పెంచిన వెంటనే జున్ను పట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పండి అని చెప్పారు. రామానాయుడు గారు నేను ఒకటే అడుగుతున్నాను, ఈ జున్ని పట్టుకొని ఈ వాలంటీర్స్ ఎవరికి ఇమ్మంటారు? వాళ్ళు ఉద్యోగాలు పోయినందుకు జున్ను ఇమ్మంటారా రామానాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ప్రతి దగ్గర కూడా ఉద్యోగస్తులకి ఎంత నెట్ట నిలువుగా మోసం చేశారంటే వాళ్ళకు ఒక డిఏ లేదు, పిఆర్సి కమిషన్ లేదు, ఐఆర్ లేదు, ఇవన్నీ ఇస్తామని చెప్పారే. ఎంత దారుణంగా ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేశారు. జగనన్న అయితే చక్కగా 27% ఐఆర్ ఇచ్చారు. మరి మీరు ఏమి ఇచ్చారు? అన్నీ కూడా కబుర్లు చెప్పి వాళ్ళను కూడా మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు కదా. ఇప్పుడు ఇవేవి వాళ్ళకి లేకుండా చేసిన పరిస్థితి మీరు కల్పించారు కదా. ఈరోజు ఉద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళని కొడుతున్నారు, తిడుతున్నారు, ఉద్యోగుల్ని కేసులు పెడుతున్నారు. అసలు జైల్లో ఉద్యోగులకైతే బట్టలు విప్పి తనిఖీలు చేయిస్తున్నారంట. ఎంత దారుణంగా ఉద్యోగుల పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఇంకో ముఖ్యమైన పథకం 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పారు. మొన్ననే మేము కౌన్సిల్లో నాదెండ్ల మనోహర్ గారి ద్వారా అతని నోటితోనే చెప్పించడం జరిగింది. కేవలం 895 కోట్లు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది బడ్జెట్లో. అది కూడా ఒక్క సిలిండర్ కూడా ఫుల్గా ఇప్పుడు ఉన్నారు ఎంతమంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ కనెక్షన్స్ 1,55,00,000 మంది ఉన్నారు. అందులో తెల్ల కార్డు ఉన్న వాళ్ళు 1,48,00,000 మంది ఉన్నారు. ఒక్క సిలిండర్ మొత్తం ఈ 1,48,00,000 మందికి ఇవ్వడానికి కూడా ఈ 895 కోట్లు సరిపోని పరిస్థితి. అంటే మొదటి సంవత్సరమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ విషయంలో ప్రజల్ని మోసం చేశారు అనేది తేటతెల్లమైపోయింది. అలాగే మద్యం, గంజాయి గత 7 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము. మద్యం ఏరులై పారుతూ ఉంది. వీధికి ఒక బెల్ షాప్ చొప్పున తయారయ్యే పరిస్థితి కల్పించారు. ఈ పార్టీ ఎమ్మెల్యే నిర్వహిస్తున్న మద్యం షాపులకి అనుబంధంగా ఈ బెల్ షాప్స్ నిర్వహించిన సంగతులు ఎన్నో మనం చూసాం. ఈవెన్ హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో బెల్ షాప్స్కి వేలం వేశారంటే ఎంత దారుణంగా బెల్ షాప్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బెల్ షాప్ దొరికితే
5 లక్షల రూపాయలు ఫైన్ వేస్తామని చెప్పారు. ఎంతమందికి ఫైన్ వేశారు, ఎన్ని బెల్ షాప్స్ని మీరు పట్టుకోగలిశారో అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రభుత్వ పాఠశాలలు చాలా కలర్ఫుల్గా తయారు చేశారు. నాడు నేడు ద్వారా విద్యకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు జగనన్న తన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు కూడా. ఇప్పుడు తీసుకుంటే వైన్ షాప్స్ చాలా కలర్ఫుల్గా ఈ కూటమి ప్రభుత్వం గత 7 నెలలుగా తయారు చేసిన పరిస్థితి మనం చూసాం. జగనన్న విద్యాంధ్రప్రదేశ్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్గా చేస్తూ ఉన్న పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే 77 రోజుల్లో ఈ కొత్త లిక్కర్ పాలసీ వచ్చి 77 రోజులు అయింది. 77 రోజుల్లో 66,000 కోట్ల మద్యాన్ని తాగించారు. మరి మధ్యాంధ్రప్రదేశ్ అనక ఇంకేమంటారు? ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఈ